ఇవాళ ఎంత దారుణంగా మొక్కలు నరుకుతూ ఉందో, చెట్లు నరుకుతూ ఉందో మనం చూడొచ్చు. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వ అధికారులు పర్యావరణాన్ని కాపాడి మొక్కలను పెంచాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అధికారులు ఇవాళ సీఎం వస్తున్నాడు, సీఎం ఈ రూట్లో వెళ్తున్నాడు, సీఎంకి ప్రమాదం జరుగుతుందని చెబుతూ ఇలా పచ్చని మొక్కలు నరకడం ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నాం. ఇటువంటి విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ విధ్వంసమే. ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, ప్రకృతి విధ్వంసం అయిపోయింది, పర్యావరణం విధ్వంసం అయిపోయింది. మొత్తంగా ఈ ప్రభుత్వం అంతా కూడా విధ్వంసమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. సీఎం ఈ రూట్లో వెళ్తాడట, ఆయనకి ప్రమాదం జరుగుతుంది అందుకని చెప్పి మొక్కలన్నీ కొట్టేస్తున్నారు అధికారులు. తక్షణమే మొక్కలు కొట్టడం ఆపాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి స్థానిక మున్సిపల్ కమిషనర్ గాని ప్రభుత్వ అధికారులకు గాని హెచ్చరిక చేస్తా ఉన్నాం.